జూనియర్ లెక్చరర్ అభ్యర్థులం సార్. అయితే మేము రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ కండక్ట్ కాబడింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. 1:2లో సెలక్షన్ అయిన వాళ్ళకి. అలానే 1:1 లిస్ట్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు అపాయింట్మెంట్ లేవు. మా తర్వాత వచ్చినటువంటి డిఎస్సి చాలా రిక్రూట్మెంట్లకు అపాయింట్మెంట్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కానీ మాకు మాత్రం ఇవ్వడం లేదు. దీనికి ఏదైనా పెద్ద పెద్ద రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు దీన్ని ఆపేస్తున్నారు. గ్రూప్ 4తో కనీసం ఇప్పటివరకు సెలక్షన్ లిస్ట్ రాలేదు. అయినా కూడా వాళ్ళకు అపాయింట్మెంట్లు నవంబర్ 14 డిసెంబర్ 9 మధ్య ఫిక్స్ అయ్యాయి. గ్రూప్ 1 కనీసం పేపర్ వాల్యుయేషన్ కాలేదు. వాళ్ళకు కూడా డిసెంబర్లో ఇస్తామని చెప్తున్నారు. కానీ మా జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఇప్పటివరకు అపాయింట్మెంట్ రాలేదు. అలానే ఇంటర్ విద్యలో ఫ్యాకల్టీలు లేరు. మేము కూడా ప్రైవేట్ జాబ్ చేయాలా, ఈ జాబ్ కన్ఫర్మ్ అని అర్థం కావటం లేదు. మాకు తప్పకుండా ఈ ప్రజా విజయోత్సవంలో భాగంగా అపాయింట్మెంట్లు ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కోరున్నాము. ఆయన టీజీపీఎస్ చైర్మన్తో మాట్లాడతామని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి అపాయింట్మెంట్లు ఇప్పించేలా చర్యలు తీసుకుందామని చెప్పారు. కానీ ఇంతకుముందు చాలాసార్లు కలిసినాము. అందరు ఎమ్మెల్యేలను కలిసినాము, మినిస్టర్లను కలిసినాము, వేమినందరూ సార్ అందరినీ కలిసినాం. కానీ మా సమస్య పరిష్కారం కావటం లేదు. అయితే అభ్యర్థుల్లో ఆందోళన అయ్యి వాళ్ళు నిన్న ప్రజాభవన్ దగ్గర కూడా నిరసన తెలిపారు. అదే ఈ ఆందోళన తీవ్రతరం కాకముందే అపాయింట్మెంట్ లేదని కోరుకుంటున్నాము. సిఎస్ గారి దృష్టికి వెళ్ళడం లేదు ఇప్పటికి అపాయింట్మెంట్. ఇంకోటి ఈ మన విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఇంటర్ విద్యలో విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం, ఆ ముఖ్యమంత్రి గారికి మాకు యాక్సెస్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. అధికారులు ఏమో మాకు సంబంధం లేదంటున్నారు. కలిసాం సార్. ఆయన కూడా మేము తొందరలోనే ఇప్పిస్తామంటారు. ప్రతి మినిస్టర్ని కలిసినాం, ప్రతి క్యాబినెట్ మినిస్టర్ని కలిసినాం. ఇప్పిస్తామంటున్నా కానీ మా గురించి పట్టించుకోవటం లేదు. మొత్తం 1392 మంది ఉన్నాం జూనియర్ లెక్చరర్కి సంబంధించి. సెలక్షన్ లిస్ట్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది. 1:1లో కూడా ఉన్నాం. అందరం అంటే నార్మల్స్, దివ్యాంగులు అందరం మొత్తం మీ అందరం అభ్యర్థులు మొత్తం మా టీం ఉందండి. 1:1లో ఉంది. ఉంది. అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఇప్పుడు మనకు ఏ పెద్ద రిక్రూట్మెంట్ వచ్చినా దీన్ని ఆపేస్తున్నారు. జస్ట్ 1392 మంది. బట్ డిఎస్సి 10,000 నోటిఫికేషన్ ఇవ్వలేదు. మాకు ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇవ్వలేదు. ఏ రిక్రూట్మెంట్ వచ్చినా కూడా మమ్మల్ని యాడ్ చేయట్లేదు. గురుకులాల్లో జేఎల్ వేరు, ఇది ఇంటర్మీడియట్ జేఎల్ వేరు. ఎస్ వాళ్ళకి ఇచ్చారు. అది మొత్తం గురుకుల వ్యవస్థ. ఇది ఇంటర్మీడియట్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు. అదే అది గురుకుల నార్మల్ చేయాలి. ఎస్ ప్రభుత్వము ప్రభుత్వం అంటే ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో వచ్చింది. మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అయినా అందరికీ నేను అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. మాకు కూడా అపాయింట్మెంట్లు ఈ ప్రజా విజయోత్సవంలో భాగంగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం.